వినే వాళ్ళకి చక్కగా వినే వాళ్ళకి డిస్టర్బ్ అవుతాయి కాబట్టి వినేటప్పుడు ఎవరు డిస్టర్బ్ చేయదండి దయచేసి. సో ఇప్పుడు మనము గత కొన్ని నెలలుగా ఈ నవోదయ ఎగ్జామ్ కోసం కోచింగ్ తీసుకుంటున్నాం. ఇక్కడ హరి నవోదయ కోచింగ్ సెంటర్ ఇన్ ఆదోని వివేకానంద ధ్యాన మందిర్ పక్కన ఉన్నటువంటి హరి నవోదయ కొద్ది ఇప్పటికీ ఒక 5 years మనం 5 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ మేము ఇన్స్టిట్యూట్ నెలకొవడం జరిగింది. హరి సారు మేము అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మా వంతు సాయశక్తుల మా వరకు కృషి చేస్తూనే ఉన్నాం. విద్యార్థులకు కావాల్సినటువంటి అన్ని కూడా చదువుతో పాటు వాళ్ళకి కావాల్సిన యాక్టివిటీస్, మోటివేషన్స్ ఎలా ఉండాలి, మీరు ఇక్కడ చదివి బయటికి వెళ్ళిన తర్వాత ఎలా బిహేవ్ ఉండాలి. ఎందుకంటే ఎంత చదివినా కూడా మన బిహేవింగ్ బాగుండాలి. బయటికి వెళ్ళిన తర్వాత పలానా వాడు ఎలా చదవడు, పలానా బిహేవింగ్ ఎలా, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, ఇతరులతో మనం ఎలా ప్రవర్తించాలి, సభ్యత సంస్కారం, పెద్దల్ని ఎలా గౌరవించాలి. సో ఇలాంటివన్నీ యాక్టివిటీస్ కూడా మేము ఇక్కడ చెప్తుంటాం. ఎక్కడ చెబుతారో లేదో మాకు తెలియదు, కానీ మా వరకు మేము చదువుతో పాటు పిల్లవాడు రేపు సీటు వచ్చినా రాకపోయినా వారు భవిష్యత్తులో బాగా ఉన్నత స్థితిలో ఉండాలని, వాళ్ళ బిహేవింగ్ బాగుండాలని, అందరిలో మంచి పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే మోటివేషన్తో సంబంధించినటువంటి విషయాలు ఇక్కడ చెప్పడం జరుగుతున్నది. ఇంతవరకు మా వరకు మేము అన్ని కూడా అందించాము. గత సంవత్సరంలో కూడా, పోయిన సంవత్సరం 8th క్లాస్లో సంతోష్ అనే పిల్లవాడికి కూడా నవోదయలో సీట్ రావడం జరిగినది. సార్ ఇంకొక అబ్బాయి పేరు సార్ నరేంద్ర, 6th క్లాస్లో నరేంద్ర అనే అబ్బాయికి రావడం. మొట్టమొదటిసారిగా హరి సార్ స్టార్ట్ చేసినప్పుడు నేను కూడా అప్పుడే ఇక్కడికి రావడం జరిగినది. మా యొక్క కూతురు ఉషాశ్రీ అనే అమ్మాయి కూడా ఇక్కడే హరి సార్ దగ్గర కోచింగ్ తీసుకున్నది. మా పాపతో పాటు శివారెడ్డి అని ఒక పిల్లవాడు, ఆయన ఎవరు సార్, గోనబాబు చెందిన పిల్లవాడు. ఆ పిల్లవాడు మేమంతా ఒకటే బ్యాచ్, ఉషాశ్రీ అంతా. సో దాంట్లో అందరికి బాగానే రాశారు. కాకపోతే దాంట్లో శివారెడ్డి అనే పిల్లవాడికి కూడా మనకు సీట్ వరించడం జరిగినది. చాలా సంతోషకరమైన విషయం. ఆదోనిలో ఫస్ట్ ఇన్స్టిట్యూట్ పెట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆ పిల్లవాడు కూడా సీట్ రావడం జరిగినది. ఎందుకంటే ఆదోనిలో ఎవరికి రాలేదు, కానీ సీట్ రావడం జరిగింది. చాలా సంతోషమైంది. అప్పటి నుంచి కూడా సంతోష్ అనే పిల్లవాడికి నరేంద్ర అనే పిల్లవాడికి కూడా సీట్ రావడం జరిగింది. ఇలా ప్రతి సంవత్సరం కూడా మేము అందించడానికి దేవుడు ప్రతిఫలంగా ఇస్తూనే ఉన్నాడు. ఇంకా పిల్లలు ఇంకా ముందుకు రావాలని, ఇంకా సీట్లు కొట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే మా వంతు కృషి చేస్తూనే ఉన్నాం. మేము అన్ని రకాలుగా మేము అందిస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు కూడా మేము సొసైటీలో మంచి పేరు, హరి నవోదయకు వచ్చిందంటే పర్లేదు, బాగానే ఉంది, బాగానే చెబుతున్నారంట అని టాకింగ్ కూడా వస్తుంది. ఇది మేము చెప్పుకోవడం కాదు, ప్రజల్లో ఉన్నటువంటి స్పందన. సో దానికి మేము ఎప్పుడు సహకరిస్తూనే ఉంటాం. కాబట్టి ఇప్పటికి కూడా మీలో మీకు ఇంకా ఎవరైనా ఇక్కడ మేము చెప్పే విషయాలు కానీ మేము చెప్తున్నాం ఎలా ఉన్నాయి మీరు కూడా చెప్పవచ్చు. స్టూడెంట్స్గా మీరు ఎలా స్పందించినారు, మీరు ఎలా అనుకుంటున్నారు, ఈ యొక్క కోచింగ్ పైన మీ యొక్క అభిప్రాయం ఏంటి కూడా మీరు కూడా చెప్పుకోవచ్చు. సో ఫైనల్గా మేము చెప్పుకోవాల్సింది ఏమిటంటే, ఇంతవరకు మేము కోచింగ్ ఇచ్చాము. సో ఇంతవరకు మేము కోచింగ్ ఇచ్చిన తర్వాత మీరు కూడా ఈ యొక్క కోచింగ్ని రిసీవ్ చేసుకొని ఇన్ని రోజులు కష్టపడదాని రేపు మనము రాయబోయే నవోదయ ఫైనల్ ఎగ్జామినేషన్ కూడా మీరు బాగా రాయాలని, మంచి సీట్ రావాలని, మీకు సీట్ వస్తే మొట్టమొదటిగా గర్వపడేది, ఆనందపడేది మేము టీచర్స్గా హరి సార్, ఇన్స్టిట్యూట్ తరఫున హరి సారు, మేము ఫ్యాకల్టీగా మేము కూడా చాలా సంతోషపడతాం. అన్నిటికైనా మీ తల్లిదండ్రులు చాలా సంతోషపడతారు. ఎన్నో ఆశలతో, ఎన్నో మీ పైన నమ్మకాలు పెట్టుకొని ఇక్కడ వదిలింటారు. ఎంతో దూరపు నుంచి, అనంతపురం డిస్టిక్ నుంచి ఒక పిల్లవాడు వచ్చాడు, స్మృతిక్ అని. ఆ అబ్బాయి అనంతపురం డిస్టిక్లో ఉండి ఇక్కడికి రావడం జరిగింది. ఆయన ఒక వీడియో యూట్యూబ్లో ఛానల్ చూసి మీ హరి నవోదయ కోచింగ్ సెంటర్ చాలా బాగుంది, చాలా బాగా చెప్తున్నారు, దానికి మోటివేట్ చేసి అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చాడండి. ఒక్కసారి అర్థం చేసుకోండి. అంత దూరం నుంచి ఇక్కడ పక్కన ఆరేకల్ కానీ గోనబాయి నుంచి వచ్చిన పిల్లలు ఏడుస్తుంటారు, మేము ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళే. మరి శృతిక్ అనే పిల్లవాడు అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడికి వచ్చి అసలు కొంచెం కూడా టెన్షన్ లేకుండా నేను బాగా చదవాలి, నేను సీట్ కొట్టాలని ఒక ధ్యేయంతో, ఎప్పుడు కూడా తల్లిదండ్రులతో కనెక్షన్ లేకుండా ఎంత బాగా చక్కగా చదువుకొని చాలా చదివాడు, చాలా ఇంటెలిజెంట్. మేము చూసినా బాగా చదువుతున్నాడు పిల్లవాడు కూడా. సో అంత దూరం నుంచి ఇక్కడికి రావడానికి కారణం ఏంటండి, బాగుంటేనే వస్తారు కదా ఇక్కడికి. నవోదయ కోచింగ్ బాగుందనే కదా వచ్చింది. కాబట్టి మేమంతా కూడా బాగానే ఇస్తున్నాం. మా వరకు మేము ఎక్కడ కూడా ఎవరిని కూడా మేము కొట్టడంలో భయం పెట్టడం కానీ కొట్టడం కానీ, ఎందుకంటే పిల్లల్ని కొట్టితే నాలెడ్జ్ రాదు, వాళ్ళకి మోటివేట్ చేయాలి. వాళ్ళు ఆల్రెడీ అందరూ వాల్యూ పర్సన్ అండి, అందరిలో యాక్టివిటీస్ లోపల ఉంటాయి. సో దానిని బయటికి తీయాలి మనం. వాటిని బయటికి తీసి మీలో కూడా టాలెంట్ ఉందో నిరూపించుకోవాలి. మట్టిలో మాణిక్యాలు ఎంతోమంది ఉంటారు. మన మాణిక్యాలు అనేది మట్టిలో తెలుస్తాయి. బంగారం ఎక్కడి నుంచి పుడుతుంది, బంగారం అనేది మట్టిలో నుంచి పుడుతుంది.
మట్టే కదా అని మనం తక్కువ చేయకూడదు. ప్రతి పిల్లడు ఎవ్రీ పర్సన్ అయితే వాల్యూ పర్సన్. ఆ యొక్క వాళ్ళ ఉన్న క్రియేటివిటీ మనం బయటకు తీయడానికి ప్రయత్నం చేయాలి, కానీ వాళ్ళని కొట్టడము తిట్టడము ఇవన్నీ చేస్తే లాభం లేదు. వాళ్ళు ఉన్న యాక్టివిటీస్ని బయటికి తీయాలనేది మా ధ్యేయం. ఇక ముందు కూడా ఇంకా మేము చేయాల్సింది చేస్తూనే ఉన్నాం. సీట్లు వచ్చినా రాకపోయినా మేము డిసప్పాయింట్ కాము, ఎందుకంటే మేము అందించాల్సిన అన్నీ కూడా మేము అందిస్తున్నాం. దేవుడు మాకు ఎప్పుడో ఒకసారి మాకు లక్ష్యం మేము అనుకున్నది సాధిస్తామనే నమ్మకంతో మేము ముందుకెళ్తున్నాం. కాబట్టి ఈ సంవత్సరం కూడా మీరు బాగా చదవాలని, రేపు రాయబోయే నవోదయ ఎగ్జామినేషన్ చక్కగా రాయాలని చెప్తున్నాం. దానికి సంబంధించిన కొన్ని పాయింట్స్ మీకు చెప్తాను, ఎలా వెళ్ళాలి, ఎలా ఉండాలనేది. బడ్జెట్ అండి ఉండేది. ఈ మూడు కూడా మీరు బ్యాలెన్స్గా చదవండి, ఈక్వల్గా చదవండి. దానికో ఒక హాఫ్ అన్ అవర్, దీనికో ఒక హాఫ్ అన్ అవర్, దీనికో ఒక హాఫ్ అన్ అవర్ లెవెల్గా చదవండి. ఎందుకంటే ప్రతి సబ్జెక్ట్లో కూడా మీరు మార్కులు రావాలి. ఒక సబ్జెక్ట్లో వచ్చి ఇంకొక సబ్జెక్ట్లో రాకపోతే లాభం లేదు. కాబట్టి అన్నీ కూడా కరెక్ట్గా వస్తేనే మీరు పాస్ అవ్వగలరు. సో ఆ కాన్ఫిడెన్స్ మాకుంది, మీరు కూడా రాయగలరు. చిన్న చిన్న వాటికి మీరు డిసప్పాయింట్ కావద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మీకు వచ్చినవి రాయండి. ఏ సబ్జెక్ట్ అయినా 1, 2 మీకు ఫస్ట్ కొంచెం టఫ్గా అనిపించచ్చు, దాన్ని వదిలేసి పక్కన పెట్టేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లాంగ్వేజ్ అయితే లాంగ్వేజ్ తీసుకోండి, మొత్తం చేసేసేయండి. దాంట్లో 1 or 2 ఏదైనా ఉంటే పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ తీసుకోండి, దాంట్లో 1 or 2 పక్కన పెట్టేసేయండి, వచ్చినవి రాయండి. నెక్స్ట్ ప్యాసేజ్కి వెళ్ళిపోండి, దాంట్లో ఉన్నవన్నీ రాసేసేయండి. లాస్ట్కి మీకు మిగిలిపోయిన రానికి 1, 2, ఒక 6 ఈచ్ సబ్జెక్ట్ కన్నా ఒక 2, 2 అని 6 మిగులుతాయి. సో 6 పెద్ద విశేషం కాదు. అలా కాదని మీరు రాని క్వశ్చన్ని మీరు ఎంటపడి రాదు అని అలాగే ఉండిపోతారు. మీరు అక్కడే ఉండిపోతారు, టైం అనేది వెళ్ళిపోతుంది. టైం అనేది మన కోసం ఇక్కడ నిలబడదు, టైంతో పాటు కూడా మనం పరిగెత్తాలి. కాబట్టి టైం వేస్ట్ చేయకుండా వచ్చినవి రాయండి, అన్ని సబ్జెక్టులు కవర్ చేయండి. రాని వాటిని లాస్ట్లో అటెంప్ట్ చేయండి, తప్పకుండా వస్తుంది. నా కాన్ఫిడెన్స్ చెప్తున్నాను. ఎందుకంటే మనం ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము తీసుకున్న నిర్ణయం పాజిటివ్గా ఉంటే రాబోయేది కూడా పాజిటివ్గా ఉంటుంది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినవన్నీ బాగా రాశారనుకో, తర్వాత రానిది కూడా వచ్చేస్తుంది, మన దారిలో వచ్చేస్తుంది. బాగా అబ్జర్వ్ చేయండి. కాబట్టి దీన్ని మీరు తప్పక పాటించండి. ఫస్టే మీరు నెగిటివ్ థింకింగ్గా పోవద్దండి, రాని క్వశ్చన్ పట్టుకొని లాగద్దండి. ఫస్ట్ వచ్చినవి చేయండి, రాని పక్కన పెట్టేసి వదిలేసేయండి. దాన్ని గుర్తుపెట్టుకోండి, ఎక్కడ మీరు రాయలేదు దాన్ని గుర్తుపెట్టుకోండి. లాస్ట్లో దాన్ని అటెండ్ చేయండి, తప్పకుండా వస్తుందండి. దీన్ని పాటించండి. ఎందుకంటే మేము కూడా గతంలో కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసాము. ఫస్ట్ మేము కూడా స్టార్టింగ్లో ఇలా చేసాము, మిస్టేక్ తెలుసుకుని తర్వాత మేమంతా వచ్చిన వాటిని రాస్తే లాస్ట్కి రాని కూడా వచ్చేసేవాడిని, ఆటోమేటిక్ వచ్చేసాయి. ఆ పవర్ మనలో ఉంది. సో ఇంకొకటి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి. యూ డోంట్ డిపెండెంట్ ఆన్ అదర్ పర్సన్. ఎవరి మీద ఆధారపడద్దండి. నీలోనే శక్తి ఉంది. వివేకానందుడు అంటూ నీవే ఒక సంపన్నుడు, నీలో శక్తి ఉంది, దాన్ని బయటికి అంటాడు. కాబట్టి పాజిటివ్గా మీరే ఆలోచించండి. మనలోనే క్రియేటివిటీ ఉంటుంది. కాబట్టి వాడు చెప్తాడు, వీటితో వాడు ఒక బిట్టు చెప్తాడు, వెనక ముందు ఎవరు చూడదండి. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్, వారికి సొంతం రాయండి. అపోహలు నమ్మొద్దండి. దాంట్లో బిట్ చెప్తాడంట, దీంట్లో బిట్ ఇలాంటివి నమ్మొద్దండి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. రాత్రే మీకు కావాల్సిన హాల్ టికెట్స్, ఆధార్ కార్డ్స్, 2 పెన్నులండి, 2 బ్లాక్ పెన్ కానీ 2 బ్లూ పెన్ కానీ, 1 బ్లాక్ 1 బ్లూ అని కాదు. ఇక్కడ తీసుకుంటే 2 బ్లాక్ తీసుకోండి, తీసుకుంటే 2 బ్లూ తీసుకోండి. ఎందుకోసం 2 తీసుకోవాలి సార్, 1 సరిపోదంటే ఎందుకోసం అంటే రాసేటప్పుడు ఏదైనా మీకు డిస్టర్బ్ అయి పడకుంటే ఇంకో పెన్ స్పేర్గా ఉండాలి కదా, ఇంకొకరిని అడిగే దాంట్లో ఉండకూడదు. కాబట్టి అందుకే 2 బ్లూ కానీ 2 బ్లాక్ కానీ, ఒక ఆధార్ కార్డు, తర్వాత హాల్ టికెట్స్. ఇవి ఇక మీ ఆయుధాలు ఇవే. ఇంకా మీరేం ఈరోజు రాత్రి హాయిగా నిద్రపోండి, టెన్షన్ పడద్దండి 10ంటికి, ఎందుకంటే ఈవినింగ్ వరకు చూసుకోండి. 10ంటికి నిద్రపోండి. పొద్దున కూడా హాయిగా లేయండి, స్నానం చేయండి, దేవునికి నమస్కారం చేసుకోండి, ఎగ్జామ్ హాల్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీ యొక్క సీట్ అక్కడ ఉంటుంది, సీట్లో కూర్చోండి. ఒక 5 minutes మెడిటేషన్ చేసుకోండి అండి. బాగా మీ యొక్క మైండ్ మీ పైన కాన్సన్ట్రేషన్, ఎందుకంటే అక్కడ కాన్సన్ట్రేషన్ వచ్చే వరకు మెడిటేషన్ చేసుకోండి. తర్వాత అన్నీ కూడా మీ దగ్గరికి వస్తాయి. ఇన్విజిలేటర్ వస్తారు, మీకు క్వశ్చన్ పేపర్ ఇస్తాడు, హాల్ టికెట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ పేపర్ ఇచ్చిన వెంటనే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ పైన, మీ యొక్క క్వశ్చన్ పేపర్ పైన హాల్ టికెట్ నెంబర్ వేసేసుకోండి. ఎందుకంటే ఆ క్వశ్చన్ పేపర్ ఎక్కడ మిస్ అయినా మీ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. అది మంచి అలవాటు, వేసుకోండి. తర్వాత ఇన్విజిలేటర్ వచ్చి ఓఎంఆర్ షీట్ అన్ని ఇస్తాడు, దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ అన్ని కూడా అతనే చెప్తాడు. మీరు ఏం టెన్షన్ పడతాడు, మీ దగ్గరికే వస్తారు వాళ్ళు. ఒకవేళ క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత ఎక్కడ ప్రింటింగ్ సరిపడుకోకుండా వెళ్ళి కదా సార్ ఇన్విజిలేటర్ని మనం అడిగితే వేరే క్వశ్చన్ పేపర్ ఇస్తాం. మీకు కావాల్సిన వాటర్ కూడా అక్కడే అరేంజ్మెంట్ ఉంటాయి. ఏం టెన్షన్ పడద్దండి. బాగా నిదానంగా పీస్ఫుల్గా రాయండి. నేను చెప్పినట్టు ఫస్ట్ పాజిటివ్గా వచ్చిన క్వశ్చన్స్ రాయండి, రాని దానికి లాస్ట్లో రాయండి. హ్యాపీగా రాయండి, ఇష్టంతో రాయండి, కష్టపడద్దండి, ఇష్టంతో రాయండి. ఇంతవరకు చదువుకున్నా చాలు. మీరు ఇంకా వేరే నెగిటివ్ థింకింగ్ ఏం పెట్టుకోదండి. అందరూ బాగా రాస్తారు.
నా ఒపీనియన్ ప్రకారం అందరూ గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఈ బ్యాచ్ ఇంకా బాగున్నారు, అందరు మంచి పిల్లలే, అందరూ బాగా చదవరు. ఏదో కొంచెం విషయంలో కొంచెం తొందరపడుతున్నారు. ఆ తొందరతనం పప్పులో కారేస్తాడు. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే నాకు వచ్చిందేమో అనే తొందరపాటులో వచ్చే ఆన్సర్ కూడా తప్పు పట్టే చూస్తుంటారు. సో అది మానుకోండి. 1కి 2 సార్లు చదివి రండి. ఎంత నీకు వచ్చిన క్వశ్చన్ అయినా కూడా 1కి 2 సార్లు చదవండి. చదివితే మనదేం పోదు. వచ్చిన క్వశ్చన్ అయినా ఒకసారి ఆచితూచి అడిగేయమంటారు పెద్దలు, ఆచితూచి అడిగాయంటారు. ఎందుకంటే జాగ్రత్తగా అలా ఏంటి తొందరపడి కాసి ఒక ప్రశ్న మనకి కన్ఫ్యూజ్ చేయడానికి 2 రకాలు ఇస్తాడు, కన్ఫ్యూజ్ చేస్తాడు. కాబట్టి 1కి 2 ఆలోచన, ఇది కరెక్టా అబద్ధమా, ఇది కరెక్టా లేకుంటే రాంగ్ ఉందా, సేమ్గా ఉంటాయి. కొంచెం ఆలోచించి ఆన్సర్ చేయండి. 1కి 2 సార్లు ప్యాసేజ్ అయితే ఒక 2 సార్లు చదివి ఆన్సర్ చేయండి. అర్థమైందా? మీరు అంతా బాగా చేయండి. మెంటల్ కూడా అంతా బాగా చేస్తారు. ప్యాసేజ్ కూడా 100కి 100 బాగా చేస్తారు. మ్యాథమెటిక్స్ కూడా బాగా చేస్తారు. కొంచెం ఫార్ములాస్ బాగా గుర్తుపెట్టుకోండి. అంతే, పాజిటివ్ థింకింగ్గా రాయండి. ఆల్ ద బెస్ట్. మీరు అందరూ కూడా మీరు బాగా రాస్తారు. ఆ కాన్ఫిడెన్స్ మాకుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సీట్ కొట్టండి. సీట్ కొట్టి మా దగ్గర కలిసండి. మీరు ఒకవేళ ఇక్కడ వచ్చి వేరే ఎక్కడ వెళ్ళినా కూడా మీరు ఎప్పుడైనా వచ్చి ఇక్కడ కలవచ్చు, మీకున్న డౌట్ అడగచ్చు. మాకు కావాల్సిన మీకు సందేహాలు కానీ మాకు తెలిసిన విషయాలు కూడా మీకు చెప్తాము. ఎప్పుడు కూడా మేము అందుబాటులోనే ఉంటాము. హరినవోదయ కోచింగ్ అనేది మేము ఇప్పుడు కూడా హెల్పింగ్ నేచర్గా ఎవరికి కూడా మేము ఇబ్బంది పెట్టుకోకుండా సహాయపడే విధంగానే అందరికి కూడా తెలిసిన మాట మాకు తెలిసింది ఏం చెప్తాం. మేము అన్నీ తెలుసు, మేము చెప్పగలము, మేము అనేది లేదు. మాకు తెలిసిన విషయాలు మేము చెప్తాం. సహాయశక్తులు మాకున్నది మేము చెప్తాం. మా వారికి హెల్ప్ చేస్తాం, అంతవరకు ఉంటుంది. కాబట్టి బీ పాజిటివ్గా ఉండండి. నేను చెప్పిన విషయాలని గుర్తుపెట్టుకోండి. ఈ రోజే నైట్ అన్ని కావాల్సినవి చూసుకొని పొద్దున కూల్గా వెళ్ళి ఎగ్జామ్ రాయండి. మధ్యాహ్నం ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి కలిసండి. క్వశ్చన్ పేపర్ ఏమైనా ఉంటే అది కలెక్షన్ చేసి ఎవరికి ఎన్ని మార్కులు వస్తాయనేది ఒక్కసారి అనలైజ్ చేసి అందరూ కూడా ఎవరు ఏ ర్యాంక్లో ఉన్నారు, ఎలా ఉందని కలిసి పర్ఫార్మెన్స్ చూసి మనం చర్చించుకోవడం జరుగుతుంది. సో ఇది అందరూ ఆల్ ద బెస్ట్. అందరూ కూడా బాగా రాయాలని కోరుకుంటాను. గాడ్ బ్లెస్ యూ. బెస్ట్ ఆఫ్ లక్.